ఏపీ మరియు తెలంగాణ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ముఖ్యమైన విషయం. 2 రాష్ట్రాల్లోనూ రేషన్ ఈకేవైసీపై గందరగోళం నెలకొంది. సరైన ప్రచారం లేకపోవడంతో చాలామందికి అసలు రేషన్ ఈకేవైసీ అయిందో లేదో, రేషన్ ఆగిపోతుందేమో అనే భయం ఉంది. రేషన్ ఈకేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ సరుకుల విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కానీ నేను ఈ వీడియోలో పూర్తిగా మీ సందేహాలన్నిటికీ ఈ పరిష్కారం ఎలా చేసుకోవాలనే విషయం నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను. అసలు రేషన్ ఈకేవైసీ అంటే ఏమిటి? అలాగే రేషన్ ఈకేవైసీ ఎందుకు అవసరం అవుతుంది? ఈ రేషన్ ఈకేవైసీ చేసిన తర్వాత వచ్చే లాభం ఏంటి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. రేషన్ ఈకేవైసీ అంటే మీ రేషన్ కార్డులోని సభ్యుల వివరాలను ఆధార్తో ధృవీకరించే ప్రక్రియ. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే రేషన్ ఈకేవైసీ అంటే రేషన్ కార్డులో ఉన్న ప్రతి వ్యక్తి తన యొక్క ఆధార్ ద్వారా బయోమెట్రిక్ వేలిముద్ర కానీ ఐరిస్ ద్వారా కానీ ధృవీకరణ చేయడం. ఇది ఎందుకు అవసరం అంటే 2 విషయాలు. 1 నకిలీ కార్డులను తొలగించడం కోసం. 2 అర్హులకే రేషన్ అందించాలనే ఉద్దేశం. రేషన్ ఈకేవైసీ పూర్తి చేయడం వలన రేషన్ సరుకులు నిలిపివేయకుండా సురక్షితంగా, పారదర్శకంగా పొందవచ్చు రేషన్ సరుకులను. మరి రేషన్ ఈకేవైసీ ఎక్కడ చేయాలి? దీనికి మీరు మీ సమీపంలోని మీ దగ్గరలోని రేషన్ షాప్కి వెళ్ళండి. అక్కడ ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ అనే మిషన్ ఉంటుంది. దానిని మనం ఈ పోస్ట్ మిషన్ కూడా అంటారు. అక్కడ వెళ్ళేసి ఆ డీలర్ దగ్గర మీరు బయోమెట్రిక్ వేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ పూర్తి చేయించండి. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కొన్ని నిమిషాల్లోనే పూర్తి అవుతుంది ఈ ప్రక్రియ. పూర్తిగా ఇది ఉచితం. రేషన్ షాప్లో ఈకేవైసీ కాకపోతే ఎక్కడ చేయించుకోవాలి? ఇది 2వ సందేహం. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ప్రజల కోసమైతే మీ సమీప స్వర్ణ గ్రామ లేదా స్వర్ణ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ డిజిటల్ అసిస్టెంట్ ద్వారా ఉచితంగా మీ రేషన్ ఈకేవైసీ స్టేటస్ ఎలా ఉంది అని చెక్ చేయించుకోండి. కంప్లీట్ అయిందా, పెండింగ్లో ఉందా అనేది చెక్ చేసుకోండి. మరి తెలంగాణ ప్రజల కోసం మీరు మీ సేవా కేంద్రం లేదా ఎంఆర్ఓ ఆఫీస్ లేదా సివిల్ సప్లై ఆఫీస్ అంటే పౌర సరఫరాల శాఖకు వెళ్ళి మీ రేషన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. దీనికి మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు మీ దగ్గర ఉంచుకోవాలి. రేషన్ ఆగకుండా ఉండాలంటే మీ ఈకేవైసీ స్టేటస్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాల్సిందే. ఈకేవైసీ రేషన్ సరుకులను పొందడం కోసమే కాక ఈ రేషన్ ఈకేవైసీ ద్వారా పూర్తి చేయడం ద్వారా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు మీరు పొందడమే జరుగుతుంది. అలాగే మీ రేషన్ కార్డులో సభ్యుల పేర్లను తొలగించడం, కొత్త సభ్యులను చేర్చడం ఇటువంటి వాటికి కూడా ఉపయోగపడుతుంది మీరు ఈకేవైసీ పూర్తి చేయడం ద్వారా. ఒకవేళ మీరు ఈ రేషన్ కార్డులో ఒకవేళ కొత్త సభ్యుల పేర్లను చేర్చాలి, తొలగించాలి, ఇతర మార్పులు ఏమైనా కరెక్షన్స్ చేయాలనుకుంటే ముందుగా ఆ రేషన్ కార్డులోని ప్రస్తుత సభ్యులందరి ఈకేవైసీ పూర్తి అయి ఉండాలి. కాబట్టి మీ రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి అవ్వడం వలన అన్ని ప్రయోజనాలు మీకు కలుగుతాయి. త్వరగా మీ ఈకేవైసీ స్టేటస్ చెక్ చేసుకోండి. మీకు ఎటువంటి సందేహం ఉన్నా రేషన్ కార్డు ఈకేవైసీ నేను చెప్పిన వాటిలో మీ సేవలో కానీ, సచివాలయం ద్వారా కానీ, ఎంఆర్ ఆఫీస్ ద్వారా కానీ, డీలర్ దగ్గర కానీ ఇది ఏది వర్కౌట్ కాకపోతే, ఏది సాధ్యం కాకపోతే నాకు కామెంట్లో చెప్పండి. నేను మీకు డిజిలాకర్ ద్వారా మీకు ఎలా చెక్ చేసుకోవాలనే విషయం కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో చేసి మీకు ఆ వీడియోలో మీరు మొబైల్లోనే ఎలా చెక్ చేసుకోవాలనే విషయం కూడా నేను మీకు తెలియజేస్తాను. మీరు దాని ద్వారా మీరు డైరెక్ట్గా మీరు రేషన్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రేషన్ కార్డు లేని వ్యక్తులు కూడా రేషన్ కార్డు లేని వ్యక్తుల కోసం ఇది డిజిలాకర్ ద్వారా మీరు చేసుకోవచ్చు. దానికి కేవలం ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో మీకు రేషన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయం మీకు తెలియజేస్తాను. మీకు ఈ సమాచారం ఉపయోగపడింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. దీని ద్వారా మీరు మరిన్ని అప్డేట్స్ తెలుసుకోగలరు. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి.